హాయ్ ఫ్రెండ్స్, మనము ఎల్ఐసిలో ఉన్న న్యూ జీవన్ శాంతి పాలసీ గురించి తెలుసుకుందాం. ఇది పెన్షన్ పాలసీ, సింగిల్ ప్రీమియం పాలసీ. మనము పెన్షన్ అనేది మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ ఏదైనా తీసుకోవచ్చు. ఇందులో ఏజ్ 30 years నుంచి వెళ్ళి 79 years వరకు మనం పాలసీ చేసుకోవచ్చు. మినిమం పాలసీ 1,50,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫర్డ్ అన్యూటీ అంటే ఖచ్చితంగా పెట్టుకున్న తర్వాత 1 year తర్వాత ఎప్పుడైనా మనం డిఫర్డ్ పెట్టుకొని తీసుకోవచ్చు. 35 years ఏజ్ గల వ్యక్తికి 1 year డిఫర్మిటీ అంటే 1 year తర్వాత పెన్షన్ తీసుకుంటామని ఒక 10 లక్షల పాలసీ కనుక మనం కడితే 10,18,000 ప్రీమియం మనకు పడుతుంది. ఇయర్లీ పెన్షన్ వచ్చేసి 68,000 తీసుకోవచ్చు. హాఫ్ ఇయర్లీ కనుక తీసుకుంటే 33,320 తీసుకోవచ్చు. క్వార్టర్లీ కనుక తీసుకుంటే 16,490 రూపాయలు తీసుకోవచ్చు. మంత్లీ కనుక చూసుకున్నట్టయితే 5,440 రూపాయలు మనం తీసుకోవచ్చు. ఇది లైఫ్ టైం అయినా తీసుకోవచ్చు, లేదంటే మనకు సంబంధించిన పిల్లలు కానీ ఎవరైనా మనకు దగ్గర రిలేషన్ అయినా ఎవరినైనా మనం జాయింట్ లైఫ్ కనుక తీసుకుంటే మన తదనంతరం వాళ్ళు కూడా ఇదే విధంగా అంటే సేమ్ ఇంట్రెస్ట్ ప్రకారం పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మనము ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకొని కిరాయికి ఇస్తే ఏ రకంగా వస్తుంది, ఇదే రకంగా వస్తుందో చిన్నగా మనము ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నట్టయితే మనది జంగేడ్ ఏరియా. జంగేడ్ మెయిన్ రోడ్కు ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ వచ్చింది కాబట్టి ఒక గుంట ల్యాండ్ కనుక మనం తీసుకున్నట్టయితే 15 లక్షలు ప్రజెంట్ వాల్యూ ఉన్నది. అందులో మనం ఒక సెటర్ కనుక కన్స్ట్రక్షన్ చేస్తే మినిమం 10 lakhs రూపీస్ ఈజీగా అవుతాయి. టోటల్ 25 lakhs కనుక పెట్టి మనం కన్స్ట్రక్షన్ చేస్తే ప్రజెంట్ రెంట్ ఒక సెటర్ వచ్చేసి మంత్లీ 2,000గా ఉంది. అంటే ఒక 25 లక్షలు పెట్టుబడి పెడితే మనకు మంత్లీ వచ్చేసి 22,000 రూపాయలు వస్తుంది. అదే ఎల్ఐసిలో కనుక మనం పెట్టుబడి పెట్టినట్టయితే 10 లక్షల రూపాయలకే మనకు 5,400 మనం పెన్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది మనం డైరెక్ట్ ఎల్ఐసిలో పెట్టుబడి పెట్టుకున్న దానికును మనం ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న దానికి మనం చూసే వాల్యూ. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.